చంద్రబాబు నాయుడు గారి ప్రకటనలు కానీ ఆయన విమర్శలు కానీ తమాషాగా ఉంటాయి. ఆయన ఏ తప్పు అయితే చేయదలిచారో దాన్ని ముందుగా తన వ్యతిరేక పక్షం మీద ఆరోపిస్తుంటారు. ఆ తర్వాత కామ్గా ఆయన ఆ పని చేసేస్తుంటారు. హిందూ వ్యతిరేకి, హిందూ అది ఇది, నేను హిందూ మతోద్ధారకం, హిందూ మతానికి అన్యాయం జరిగిందని పచ్చి అబద్ధాలు ఏదో ప్రచారం చేస్తుంటారు కదా. తీరా చూస్తే ఆయన ఇచ్చిన క్యాండిడేట్లో కొంతమంది కాదు, పోని ఒకళ్ళు ప్రత్యేకించి ఆయన బండబూతులు తిట్టాడు. ఆశ్చర్యం వేస్తుంది. హిందూ దేవుళ్ళని బండబూతుల్లాగా చాలా తీవ్రంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి, అలాగే జనసేనకు సంబంధించిన వాళ్ళని బండబూతులు తిట్టి ఆయన చేసినటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నుండి అమలాపురం అంబేద్కర్ జిల్లాలో ఇచ్చారు. ఎవరు మహాసేన రాజేష్ అంట, ఆయనకి ఇచ్చారు. అలాగే బీజేపీ నేత మీద చెప్పు విసిరినటువంటి మరో అభ్యర్థికి తిరువూరు టికెట్ ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు బ్లాక్మెయిల్కి గురవుతున్నారు. వాళ్ళు మళ్ళీ ఎక్కడ తనని తీవ్రంగా తాము ఎదుటి వాళ్ళని ఎంత తిడితే మీరు మాకు టికెట్ ఇవ్వరా అన్నట్లుగా వాళ్ళు భయపెట్టారేమో అని నాకు అనిపిస్తోంది. అందువల్లే అటువంటి వాళ్ళు కొంతమందికి, వీళ్ళే కాదు, మర్డర్ కేసులో ఉన్నాళ్ళు, అట్లాగే రౌడీ షీటర్స్గా ఉన్నాళ్ళు కొంతమంది కూడా వచ్చి ఉండొచ్చు. సరే, కేసులు ఉంటాయి, కొందరికి ఉండకపోవచ్చు, అదేదో కోర్టులో తేలుతుంది. కానీ చంద్రబాబు గారు వైసీపీ క్యాండిడేట్లు రాగానే ఆయా చోట్ల మార్పులు చేర్పులు జరగగానే ఏమన్నారు, అంత రౌడీలు గోండాలు నోటుకొచ్చినట్టు మనం మాట్లాడారు కదా మొన్న ఈయన క్యాండిడేట్లు అనౌన్స్ చేసేటప్పుడు. తీరా చూస్తే ఈయన క్యాండిడేట్లోనే అట్లాంటి బాపత చాలామంది ఉన్నారని తేలింది. వైసీపీలో ఉన్నారా లేరా అనేది పక్కన పెడితే వాటిలో అబద్ధాలు ఎన్ని ఉన్నాయి, నిజాలు ఎన్ని ఉన్నాయని వెరిఫై చేస్తే అది వేరే విషయం. కానీ అసలు వాటితో నిజాలతో సంబంధం లేకుండానే ఆయన ఆరోపణ చేస్తుంటారు. మరి తనేం చేశాడు? అరే అవ్వా, నేనైతే ఆ బండబూతులు నేను మాట్లాడలేను కానీ అది హిందూ దేవతలకు సంబంధించి మతం మీద నమ్మకం ఉండటం వేరు, లేకపోవటం వేరు. కానీ ఏ మతాన్ని మనం కించపరచకూడదు, మతాల మధ్య విద్వేషం పెంచకూడదు, అలా చిచ్చు పెట్టడానికి ఎవరూ ప్రయత్నం చేయకూడదు. అలాంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిందంటే చంద్రబాబు గారికి హిందూ మతం మీద నమ్మకం ఉన్నట్లా, హిందూ దేవుళ్ళకి ఏదో ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్లు చెప్పటమా అంటే పచ్చి అబద్ధాలు చెప్పినట్లే కదా. మరి మీరు ఎందుకు వివరణ ఇవ్వండి. 3 రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి కదా, 3 రోజుల నుంచి విమర్శలు వస్తున్నాయి కదా అక్కడ. మరి ఎందుకు ఇచ్చావు? ఆ హిందూ దేవులని మరీ అనైతిక దారుణంగా విమర్శించినటువంటి వ్యక్తికి, జనసేన వాళ్ళని బూతులు తిట్టిన వ్యక్తికి, జనసేన అన్నాడో మరి సంబంధించిన ఒక కులాన్ని అన్నాడో కానీ నాకు వాళ్ళని బూతులు తిట్టిన వ్యక్తికి టికెట్ ఇచ్చాడే. ఇంకో విచిత్రం ఏంటంటే ఆ పేరు అనౌన్స్ చేసినప్పుడు పక్కనే పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చున్నారు. ఆయన మాట్లాడాల అంటే ఇంత దారుణంగా లొంగిపోవాలా? అభ్యంతరం చెప్పాలి కదా. అయ్యా, మమ్మల్ని, మా పార్టీ వాళ్ళని, మా పార్టీ కార్యకర్తలని ఇంత నీచంగా తిట్టాడు, అతనికి ఎట్లా ఇస్తారు మీరు? దానివల్ల మా పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి, మీరు అట్లా ఇవ్వద్దు అని చెప్పాలి కదా పవన్ కళ్యాణ్ గారు. ఆయన అట్లాగే మౌనంగా కూర్చున్నాడు. ఇప్పుడు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. ఆయన హైదరాబాద్ నుంచి ఒక స్టేట్మెంట్ అని ఇవ్వడేంటి పవన్ కళ్యాణ్ గారు? చివరికి నాదెండ్ల మనోహర్ గారి మీద దాడి జరిగేంత పని జరిగినా కూడా ఏమి స్పందించరేమిటి? చాలా చిత్రంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే భజన చేస్తున్నాయి, ఏం జరిగినా కప్పిపుచ్చేయత్నం చేస్తున్నాయి. ఇదే గనక మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులకి ఇదే గనక వైసీపీలో గనక ఒక టికెట్ ఇచ్చి ఉన్నట్లయితే ఈ పాటికి ఈనాడు, ఆంధ్రజ్యోతి రచ్చరచ్చగా నానా చెత్తంతా రాసి పేజీలు నింపేసేవి కదా. అలాంటిది మరి ఏం కిక్కురుమంటలేదు? రాయాలిగా మరి. మొన్నే కదా ఈనాడులో రాసింది, ఆలయాలకు పరిరక్షణ ఏది అంటూ పచ్చి అబద్ధాలు రాసావు కదా. మరి ఇప్పుడు రాయి. తెలుగుదేశం క్యాండిడేట్ హిందూ దేవుడిని బూతులు తిట్టాడు, లేదా విమర్శించాడు, చాలా అవమానకరమైన రీతిలో మాట్లాడాడు, అట్లాంటి వీటికి ఎందుకు ఇస్తామని చంద్రబాబు గారిని రామోజీరావు ప్రశ్నించాలి కదా. ఇంత మ్యాచ్ ఫిక్సింగా, ఇంత నీచమా ఏందండి? ఇట్లా ఇప్పుడు ఇటువంటి వాళ్ళు పొత్తు పెట్టుకుని ఇట్లా రాజకీయాలు చేస్తారా? జనసేనని తిడితే పవన్ కళ్యాణ్ మాట్లాడరు, హిందూ దేవతల్ని, హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళని చాలా నీచంగా మాట్లాడితే చంద్రబాబు గారు మాట్లాడరు. వీళ్ళిద్దరు కలిసి
ప్రజలను ఉద్ధరిస్తారంట, హిందూ మతాన్ని ఉద్ధరిస్తారంట, జనం నమ్మాలండి. ఇప్పుడే నేను సురేంద్ర మోహన్ గారిని బీజేపీ నాయకుడు చాలా ఆవేదనతో ఆ వ్యాఖ్యలు విన్నాను నేను. నిజంగా మరి బీజేపీ ఇలాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటుందా లేదో తెలియదు కానీ బట్ ప్రజల్లో అయితే దీని మీద చాలా తీవ్ర నిరసన వస్తుంది. చంద్రబాబు గారు తను ఏం చెప్తాడో దానికి విరుద్ధంగా చేస్తాడనేది మరొకసారి రుజువైంది. పవన్ కళ్యాణ్ గారు బాగా సరెండర్ అయిపోయారంటానికి ఇది ఇంకా అంతకంటే పెద్ద ఉదాహరణ ఉండదు. జనసేననే పచ్చిపూతులు తిట్టిన వాళ్ళని టీడీపీ ఆయన టికెట్లు ఇస్తే కూడా కనీసం అభ్యంతర ప్రొటెస్ట్ కూడా చెప్పకుండా అంత చేతులు కట్టుకుని కూర్చోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఎందుకు వచ్చిందో తెలియదు. మొత్తం మీద వీళ్ళిద్దరూ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళిద్దరూ కొందరి బ్లాక్మెయిల్కి లొంగిపోతున్నారు, కొందరు బ్లాక్మెయిల్కి గురే టికెట్లు ఇస్తున్నారు అనేటువంటి అనుమానం కలుగుతుంది.